ప్రతి మండలంలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 2000 నుంచి 3000కు పెరగాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య ఉండకూడదన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి తమ దృష్టికొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ వైద్య పరీక్షలు చేయించాలన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెనకేపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. 99 రోజుల్లో ప్రతి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య పరీక్షలు చేయించుకొని రిఫరల్ ఇక్కడ నుంచి కరీంనగర్లో పోయి చేయించుకోవాల్సిన అవసరం ఉంటే కరీంనగర్లో పోయి చికిత్స చేసుకునే విధంగా ఇక్కడ పరీక్షలు అక్కడ ట్రీట్మెంట్ అక్కడ కూడా కాకపోతే హైదరాబాద్ రైతులో చేసుకునే విధంగా ఆరోగ్యం ఒకటి. రెండోది ఇందిరమ్మ ఇళ్ళు మీ గ్రామాల్లో మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు కావాలంటే మీకు శాంక్షన్ అన్నీ కూడా ఈ 99 రోజుల్లో గృహప్రవేశాలు కావాల్సిందే. ఆ కావడానికి సంబంధించిన మొత్తంగా 99 లేట్ పెట్టుకుంటారు. మళ్ళీ ఏప్రిల్లో మేలో ఒత్తిళ్ళు వస్తాయి. అంతలోపల మీరు శాంక్షన్ కంప్లీట్ అయినవి మాత్రమే నేను పొందిస్తాను. అంశాలు మీ స్థాయిలో పరిష్కరించుకోండి. లేనివి జిల్లాధికారుల దృష్టికి తీసుకురండి. ఇక్కడ ఈ మండలానికి నోడల్ అధికారిగా డిపిఓ గారు, జిల్లా అధికారి వారు గ్రూప్ 1 ఆఫీసర్ ఇక్కడ బాధ్యతగా మీ దగ్గర మీ గ్రామాలన్నీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారికి తోడు ఆర్టీఓ గారు ఉంటారు, ఏసీపీ గారు ఉంటారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా అందరూ కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలకు ఆల్వేస్ అందుబాటులో ఉంటారనే మాటను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాల్లో మీ పాత్ర చాలా అవసరమైనటువంటి మాట సందర్భంగా 99 రోజుల ప్రణాళిక విజయవంతం కావాలి. అదేవిధంగా 2000 చిల్లర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య 3000 దాటియాలి. ఇది మనందరి బాధ్యత. తప్పకుండా ఆ దాటిస్తారు నెంబర్ అని నేను మీతో విశ్వాసంగా ఉన్నాను. మీరు పాఠశాలల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత అడిషనల్ కలెక్టర్ గారే ఇన్ఛార్జ్ టీవీ